దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూలై 1 నుండి ఇప్పటి వరకు దేశంలో 300కు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు పక్క రాష్ట్రం ఏపీలోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 7 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో 4 మరణించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై టెస్టుల సంఖ్యను పెంచింది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారికి టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. ఇక రాష్ట్రంలో వస్తున్న కేసులకు ఓమిక్రాన్ వేరియంట్ కారణమని నిర్ధారించారు. ఇదిలా ఉంటే తెలంగాణలోనూ కరోనా వైరస్ సైలెంట్గా పాకుతుంది అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. గత నెల హైదరాబాద్లోని తార్నాకాకు చెందిన 38 ఏళ్ల మహిళ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ సిటీ స్కాన్ చేయించుకోగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు గుర్తించారు. వెంటనే ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా ఆమె కొన్ని గంటల్లోనే మరణించారు. రిపోర్టులు పరిశీలించిన ఓ ప్రభుత్వ వైద్యుడు కోవిడ్ కారణంగానే ఆమె మరణించిందని నిర్ధారించారు. గత నెలలోనే గాంధీ ఆసుపత్రిలోనూ ఓ కరోనా కేసు నమోదైంది. అయితే పక్క రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యపై క్లారిటీ లేకపోవడం కారణం టెస్టులు చేయకపోవడమే అని చెప్పి ప్రచారం కూడా జరుగుతోంది. జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలతో చాలామంది ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్నప్పటికీ టెస్టులు నిర్వహించకపోవడం వల్లనే కరోనా బయటపడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే కేసులు ఉన్నప్పటికీ ప్రజారోగ్య విభాగం కరోనా కేసుల సంఖ్య 0గా చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కిట్లు లేకపోవడం వల్లనే టెస్టులు నిర్వహించడం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం లేకపోవడంతో గత 4 ఏళ్లుగా ప్రభుత్వం టెస్ట్ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు కొనుగోలు చేయట్లేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ కరోనా గనక విజృంభిస్తే పరిస్థితి ఏంటి అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ కరోనా టెస్ట్ కిట్లను అందుబాటులోకి తెచ్చి టెస్టులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి